యాక్షన్. పవన్ జనసేన 2019 వ్యూహం. 2014 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేరున్నారు. అంతేకాకుండా ఈసారి పక్కా ప్లానింగ్ తో ఎన్నికల బరిలో దిగేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పోటీ చేస్తుందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు. దీంతో 2019 ఎన్నికల్లో పవన్ వ్యూహం ఏంటి అనేది సినీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది. ఇంతకీ పవన్ వ్యూహం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జనసేన పార్టీ తరపున 60% టికెట్లను యువతకు కేటాయించనున్నారట. జనసేన పార్టీకి సంబంధించి ఒక వెబ్ పోర్టల్ ను పవన్ ప్రారంభించారు. ఈ పోర్టల్లో ప్రతి ఒక్కరూ 2500 పదాలకు మించకుండా రాష్ట్రాల్లోని కీలక సమస్యలపై సూటిగా తమ అభిప్రాయాన్ని వెల్లడించవచ్చన్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు మొత్తం రాష్ట్రంలో 32 సమస్యలను గుర్తించామని పవన్ తెలియజేశారు. గృహిణీల నుంచి కూడా అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఇకపోతే 2019లో పూర్తి స్థాయిలో 2 రాష్ట్రాల్లో పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవాలా వద్దా అనే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే కింది స్థాయిలో జనసేన పార్టీ సంస్థాగతంగా బలంగా లేదని, అలాంటి పరిస్థితిలో ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడం సరికాదనే అభిప్రాయంలో ఉన్నారు. ఏది ఏమైనా ఎన్నికల సమయంలో ఈ విషయంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేయనున్నారు. అయితే ఆయన ఏ స్థానం నుంచి పోటీ చేస్తారన్న అంశంపై అప్పుడే సర్వత్రా చర్చ సాగుతోంది. గతంలో అనంతపురంలో జరిగిన ఓ రైతు చైతన్య బహిరంగ సభలో పవన్ పాల్గొని ప్రసంగిస్తూ తాను ఎన్నికల పోటీ అంటూ చేస్తే అనంతపురంలో పోటీ చేస్తారని ప్రకటించారు. ఆ ప్రకారంగానే ఆయన వచ్చే ఎన్నికల్లో అనంతపురం నుంచి పోటీ చేయనున్నారని సమాచారం. మొత్తానికి జనసేన వ్యూహం బాగానే ఉంది. మరి ఎలాంటి ఫలితాలను సాధిస్తుందో చూడాలి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.